ఆఫీస్ పని మీద అయితే ఈయన 1 వీక్ అయితే ఊరెళ్తున్నారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఏం చేస్తాను, నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను. సో సోలో ట్రిప్ అనమాట. యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ అయితే ఒక్కదాన్నే నాకు ఎక్కడికి వెళ్ళాలన్న భయం. అసలు పెన్సిల్ పెన్ ఏది కొనాలన్నా మా నాన్నే తెచ్చేవాళ్ళు, మా నాన్నతోనే వెళ్ళేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఈయన నాకు అలవాటు చేశారు ఒక్కదాన్ని, ఎప్పుడు ఒక్కదాన్ని అనేది ఉండకూడదు, ఎక్కడికైనా నువ్వే వెళ్ళి అన్నీ చేయాలని. సో అది పక్కన పెడితే నేనైతే ఈయనకు చెప్పాను అనమాట, అమ్మయ్య నువ్వు ఉండవు కదా, నేను ప్రశాంతంగా ఉంటాను, ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తాను, తింటాను, నాకు నచ్చినప్పుడు లెగుస్తాను, ఏ పని చేయాల్సిన అవసరం లేదని స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ట్రైన్ ఎక్కిన 1 hour వరకు హ్యాపీగా సినిమాలు చూసుకుంటూ బాగానే ఉన్నాను. 1 hour అయిన తర్వాత ఈయన కూడా వచ్చి ఉంటే బాగుండు అనుకున్నాను. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను ఎర్లీ మార్నింగే. ఇంకా ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంటికి. నేనైతే మా ఇంట్లో తిన్న కంచం కూడా తీయను. ఆఖరికి వాటర్ బాటిల్లో నీళ్ళు కూడా మా అమ్మాయి పట్టి పెడుతుంది. ఇంకా నాన్న అయితే బోల్ తెచ్చి పడేస్తారు, ఏది కావాలన్నా తెస్తారు. ఇంకా చెల్లాళ్ళు వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒకరోజు అయిన వెంటనే అమ్మయ్య ఇంకా 4 nights ఉన్నాయి, నేను వెళ్ళిపోవచ్చు, ట్రైన్ ఎక్కేస్తాను. ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా 3 nights ఉన్నాయి, అమ్మయ్య మళ్ళీ ట్రైన్ ఎక్కేస్తాను, ఈయన చూడొచ్చు అని. నేనైతే ఈయన చాలా మిస్ అయ్యాను అమ్మ వాళ్ళ ఇంట్లో. అన్నీ ఉన్నా ఏదో ఒక వెళ్తాను అనమాట. సో ఈయన నన్ను మిస్ అయ్యారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈయన బాగా మిస్ అయ్యాను. సో ఒక 1 week ట్రిప్ అయితే అయిపోయింది. సో జస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా బ్లాగింగ్ ఏం చేయలేదు, కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాను. సో అలాగా ఇంట్లో ఏమేమి తిన్నాను అనేది ఈ బ్లాగ్లో అయితే మీకు చూపించాను. ఈ స్టార్ అయితే చాలా క్యూట్ ఉన్నది, చెల్లి వాళ్ళది అనమాట. మనం ట్యాప్ చేస్తే కలర్స్ అన్నీ మారుతుంది. సో బెడ్ ల్యాంప్లా కానీ, షో కేస్ పీస్లా కానీ ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ ఎంతో పడింది. ఆఫర్లో తీసుకుందంట, బాగుందని ఇంక్లూడ్ చేస్తాను బ్లాగ్లో.